రవికుమార్ గారు ఓకే ఓకే, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. రెండు రకాలుగా ప్రభుత్వాన్ని వాళ్ళనే మాట్లాడియండి మరి ఇంకా రైట్ రైట్ దత్తాత్రేయ గారు కంటిన్యూ. ఇప్పుడు జనరల్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గుళ్ళు మాత్రమే కాదండి, తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల గూడులు కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారండి. హైడ్రా పేరు మీద చాలా మంది పేద ప్రజలు గూడు లేని పక్షులుగా మారినరు. ఇవాళ దేవుడికి రక్షణ లేకుండా పోయింది, పేదవాడికి రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. రెండు భూదాహంలో భాగంగానే జరుగుతా ఉంది. దేవుడి మాన్యాలైనా దేవుడి గుడులైనా గుడుల వెనుకాల ఉన్నటువంటి భూముల కోసమే ఈ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి అరాచకం అక్రమం ఏదైతే కనిపిస్తా ఉందో దీనిపైన ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే శివ గారు, ప్రభుత్వంలో ప్రజల వైపు నిలబడాల్సినటువంటి పోలీసులు సైతం ఈ భూ అక్రమదారులకు వత్తాసు పలకడం, వాళ్ళకు అండగా నిలబడడం, దేవుని గుడిరా బాబు దాని వైపు పోకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడం, దేవుడిని వెనకాల ఉన్నటువంటి ఆ నమ్మకం ఏదైతే హిందూ ప్రజలు అంటారా లేకపోతే మిగతా మన వాళ్ళందరూ అంటారా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు, ఆ మనోభావాలను దెబ్బతీస్తున్నప్పుడు వాటిని రక్షించాల్సినటువంటి పోలీసులు కూడా దగ్గరుండి అర్ధరాత్రులు కూల్చివేతలకు సహకరించడం అనేటువంటి దాని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిస్టర్ సురేఖ గారు ఏదైతే కొండా సురేఖ గారు ఉన్నారో ఆమె ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరం. ఇంత పెద్ద ఎత్తున రాజా సింగ్ లాంటి వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయడము, మిగతా నాయకులు వచ్చి స్పందిస్తా ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళని రాకుండా అడ్డుకోవడం, ఇది ఒక ప్లానడ్ యాక్షన్ గా కనిపిస్తా ఉంది. కానీ దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ దిస్ డిబేట్. దాని వెనకాల ముఖ్యమంత్రి గారి సొంత బ్రదర్స్ ఇద్దరు, ఎందుకంటే అది మామూలు విలువైనటువంటి భూమి కాదు, దాదాపుగా ఒక 200-300 కోట్ల విలువ చేసేటువంటి భూమి. 12 ఎకరాలంటే అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని వెనకాల రియల్ ఎస్టేట్ దందా దాగి ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీనిపైన నాట్ ఓన్లీ హిందూ సంఘాలండి, ఇప్పుడు ఒక హిందూ సంఘాలు మాట్లాడితే కేవలం హిందువులకు సంబంధించిన అంశమే మాట్లాడుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గుడి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలపైన కూడా ప్రభావం పడుతుంది. అన్ని కులాల వ్యక్తులు, అన్ని మతాల వ్యక్తులు అక్కడ ప్రభుత్వ వర్గాలు కావచ్చు, స్పందిస్తున్న కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఇదంతా దీని వెనక రాజకీయం నడుస్తుంది, కావాలనే రాజకీయ కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో ఒక కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగా ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అంటున్నారు కదా శివ గారు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం దగ్గర ఆధారాలే ఉంటే, ప్రభుత్వానికి సంబంధించిన భూమి లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి 40 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా పెద్దమ్మ తల్లికి పూజలు కొనసాగినప్పుడు, పెద్దమ్మ తల్లికి నిత్యం ధూప నైవేద్యాలు పెట్టినప్పుడు, మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లోనే ఆ గుడి దేవుడిది కాకుండా పోతుందా అండి? ఆ గుడిలో దేవుడి పూజలు అందుకోకుండా ఉండాలా? అక్కడ ఉన్నటువంటి ఆ గుడిని నమ్ముకొని బతుకుతున్నటువంటి చాలా మంది పూజారులు కావచ్చు, ఆ గుడిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ పెద్దమ్మ తల్లి పూజారి కావచ్చు, వాళ్ళందరూ గుడి లేని పక్షులు కావాలా? సో ఇది క్లియర్ గా అర్థమైతా ఉందండి. భూమి యొక్క విలువ పెరిగింది, భూమికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది మార్కెట్ లో. ఎట్టి పరిస్థితుల్లో ఆ 12 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని ఆ గుడిని మాయం చేయాలా, గుడిలో ఉన్న లింగాన్ని మాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం డిబేట్ లో మాట్లాడడంతోనే పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను, కొండా సురేఖ గారిని ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేయాలా, విశ్వ హిందూ పరిషత్ గాని బజరంగ్ దళ వాళ్ళే కేవలం వాళ్ళే చేయాలని కాకుండా అన్ని పార్టీల నాయకులు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఆ గుడి మీద దేవుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగస్వామి ఆ పెద్దమ్మ తల్లి గుడిని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ ఒక్క గుడిని మనం చూస్తూ వదిలేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడి కూడా మాయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గుళ్ళ వెనుకాల ఉన్నటువంటి భూములు ఈ వీటిపైననే కాంగ్రెస్ పార్టీకి కన్నేసుకొని పనిచేస్తా ఉంది తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు గాని, వాళ్ళకి ఇచ్చిన 6 గ్యారంటీలు గాని, వాళ్ళకి అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో గాని, ప్రభుత్వం చేయాల్సిన చర్యల విషయంలో ఎక్కడ కూడా చొరవ చూపట్లేదు. కేవలం భూముల కేంద్రంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. ముఖ్యంగా దేవుడి భూముల మీద పడ్డారు. ఎందుకంటున్నా అంటే శంషాబాద్ లో గుడి కూల్చేసినప్పుడు గుడే కూల్చారు కదా అనుకున్నాం మేము, కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే జరిగింది ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి 16 ఎకరాల భూమి. సో ఇవాళ జూబ్లీ హిల్స్ లో రోడ్ నంబర్ 55 లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి భూమి వెనకాల 150 గజాల స్థలంలోనే ఉంది గుడి. అయ్యో చిన్న గుడే కదా అని అనుకున్నాం, కానీ తిరగా వెనకకెళ్ళి చూసేసరికి 12 ఎకరాల స్థలం పైన అది అడ్డంగా మారింది. గుడి అనేటువంటిది ఆటంకంగా మారింది. దాన్ని కబ్జా చేయడంలో గాని, ప్రభుత్వ పెద్దలు దాన్ని మింగేయడంలో గాని గుడి ఆటంకంగా మారింది. కాబట్టి గుడిలో ఉన్న అమ్మవారిని రెండింటిని మాయం చేస్తే తప్ప ఆ భూమి కబ్జా చేయలేమనేటువంటి విషయం ఎరిగినటువంటి వాళ్ళు పోలీసుల సహకారంతో
హైడ్రా పేరు మీద పోలీసుల సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తహసీల్దార్ గారు దగ్గరుండి మరి ఆ భూ కబ్జాదారులకు సహకరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. కాబట్టి కూల్చిన గుడిని ఖచ్చితంగా నిర్మించాల్సిందే, అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించాల్సిందే, ఖచ్చితంగా అమ్మవారు నిత్యం పూజలు అందుకోవాల్సిందే. ఇది పవిత్రమైనటువంటి మాసం. ఎస్పెషల్లీ హిందువులందరూ కూడా అత్యంత పవిత్రంగా ఆడవాళ్ళు, మా ఆడపడుచులు గాని మహిళలు గాని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకునేటువంటి మాసం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని పునఃప్రతిష్ఠించి అక్కడ పూజలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరో ఇద్దరు కేవలం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, సమాజంలో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు, పెద్దలు, మిగతా ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలా. లీగల్ గా ఉన్నటువంటి అడ్వైజ్ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీస్ విషయంలో అడ్వకేట్స్ గాని జర్నలిస్టులు గాని దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి ఛానల్స్ కూడా దీన్ని ప్రత్యక్షంగా కొనసాగిస్తూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, తిరిగి అమ్మవారికి గుడి ఏర్పాటు అయ్యే వరకు మీరు సహకరించాల్సిందే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. రైట్. మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు నమస్తే. కళ్యాణ్ గారు, మనం చూస్తున్నాం మీరు కూడా ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. అయితే